We are from 99 TV Indian Kitchen. సో మా కిచెన్ వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం మినార్ కిచెన్ కా హీరో కాన్సెప్ట్ మీద ఈరోజు మీరు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు కాబట్టి సో వాళ్ళకి ఏదైనా ఒక మంచి టిప్ చెప్పండి, బేకింగ్ రిలేటెడ్ కావచ్చు, ఎనీథింగ్. తప్పకుండా. అది 99 టీవీ కిచెన్ అవ్వచ్చు, అది నా 5 స్టార్ హోటల్ కిచెన్ కావచ్చు. ఎప్పుడు హీరో కిచెన్గా హీరో ఎవరు అంటే రైట్ ఇంగ్రీడియంట్. ఒకవేళ మీరు బేకరీ ప్రోడక్ట్స్ ఏది చేస్తున్నా కానీ బహుశా మీకు తెలియకుండానే మీరు మినార్ ఫ్లార్ వాడుంటారు. ఎందుకంటే మీరు మోస్ట్లీ వెళ్ళి సూపర్ మార్కెట్ రత్నదీపో ఎక్కడికో వెళ్ళి తీసుకొచ్చుకుంటారు. ఆ పిండి అంతా మన మినార్ ఫ్లార్ ఫ్యాక్టరీ నుంచే వస్తుంది. అయితే ఏంటంటే ప్రాసెసింగ్ మనము చాలాసార్లు కూరగాయలు తెచ్చుకునేటప్పుడు చాలా ఈజీ చూస్తాం, కళ్ళకి మంచిగా కనిపిస్తే చాలా తెచ్చుకుంటాం. కానీ పిండి దగ్గర చాలామంది గుర్తుపట్టలేరు. అయితే మినార్ ఫ్యాక్టరీ నేను విజిట్ చేశాను. అక్కడ మీరు ఆటోమేటిక్ అంటే జర్మన్ టెక్నాలజీ వాడుతూ మీరు కిచెన్లో అసలు ఎంటర్ అయ్యారంటే ఒక మంచి 5 స్టార్ కిచెన్ ఎంటర్ అయినట్టే క్లీన్గా ఉంటుంది. గోధుమలు దింపిన తర్వాత హ్యూమన్ టచ్ అనేది ఉండదు, ప్రతిదీ ప్రాసెస్ అన్నమాట. వెళ్ళి గోధుమలు సార్టింగ్ అవుతాయి, బెస్ట్ గోధుమల్ని సెలెక్ట్ చేస్తుంది. అలాగే దాంట్లో రాళ్ళు రప్పలు గడ్డి ఏది ఉన్నా సపరేట్ చేస్తుంది. ఆ గోధుమల్ని బెస్ట్ గోధుమలు తీసుకొని దాన్ని కడిగి ఆరపెట్టి పిండి చేయడం. ఇది చాలామంది యంగ్స్టర్స్కి మీకు తెలియదు. మా వయసులో ఉన్న వాళ్ళందరూ ఏంటంటే మేము మా ఇంట్లో గోధుమలు తీసుకొస్తే వాటిని కడిగి ఆరపెట్టి ఎండలో ఇంటి బయట పక్షులు ఏం రాకుండా మేము కుర్చీలో కూర్చొని గంటలు కూర్చున్న రోజులు ఉన్నాయి. ఈ రోజులు అక్కర్లేదు, ఎందుకంటే మనకి బెస్ట్ ఫ్లార్ మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో. ఎందుకంటే చూడండి ఇప్పుడు ఐడి ఫుడ్స్ ఈ చాలా ఎక్స్పోర్ట్ చేసే ప్రోడక్ట్స్ అన్నీ కూడా మన మినార్ ఫ్లార్ తోటే చేస్తారు. సో కాబట్టి ఫుల్ 100% ట్రస్ట్ తోటి మీరు వాడచ్చు. ఒకవేళ నేను బ్రాండ్ అంబాసిడర్ అయ్యానంటే చాలా చాలా సెలెక్టివ్గా ఉంటాను. దిస్ ఇస్ పర్సనల్. దేర్ ఇస్ వన్ మోర్ క్వశ్చన్. అంటే అందరి మైండ్లో అంటే మీరు అన్నారు కదా మీ ఏజ్ వాళ్ళకి తెలియదు అని, మమ్మీ వాళ్ళ టైం వాళ్ళకి కావచ్చు అందరికి మైదా పిండి తినొద్దు అనే అపోహ. అది కాదండి. ఏమైపోయిందంటే ఇప్పుడు కొంతమంది పాలు తాగద్దంటారు, ఏదో మనుషులు ఎందుకు తాగాలి ఒక వయసు తర్వాత అంటారు. కానీ డాక్టర్లు అందరూ ఏం చెప్తారు, మీకు ఆ ప్రోటీన్ అవసరము, అది ఇది అని కాల్షియం అవసరము, దాంట్లో మిల్క్లో ఉన్న ప్రోటీన్ అవసరము. అలాగే కొంతమందికి పల్లీలు పడవు, ఒక్కొక్కరికి కొన్ని అలర్జీస్ ఉంటాయి. అయితే మనకి ముఖ్యంగా కొంచెం నార్త్ ఇండియా ఆ బెల్ట్లో కొంతమందికి స్టమక్ అప్సెట్ అయ్యి అంటే బ్లోటింగ్ అనిపిస్తుంది అలాంటి వాళ్ళకి. సో అది చాలా తక్కువ పర్సంటేజ్, అది బ్లడ్ టెస్ట్ తోటి దాంతో డిటెక్ట్ చేయొచ్చు. సో వాళ్ళకి మాత్రమే వాళ్ళకి మైదా పిండి వాడితే, ఎందుకంటే గ్లూటిన్ అనే ఒక ప్రోటీన్ ఉంటుంది, న్యాచురల్ ప్రోటీన్. ఆ ప్రోటీన్ మనందరికీ చాలా ఇంపార్టెంట్. సో ఆ ప్రోటీన్ మనం తినాలి. ఎవరికైతే ఆ ప్రాబ్లం ఉంటుందో అది వదిలిపెట్టేసి ప్రతి ఒక్కళ్ళు అయ్యో దీనంతా అంటే ఇప్పుడు సోషల్ మీడియా స్ప్రెడ్ అయిపోయింది. కానీ లైఫ్ స్టైల్లో మీరు కనుక గ్లూటిన్ ఫ్రీ కావాలి అనుకుంటే ఆ ఫ్లార్ కూడా అవైలబుల్. కానీ నేను ఒకటే చెప్తాను, గ్లూటిన్ ఫ్రీ పిండి మీరు వాడండి ఎప్పుడైతే మీకు గ్లూటిన్ మీద అలర్జీ ఉందని డిటెక్ట్ అవుతాయి. లేకపోతే మామూలు పిండి వాడండి, దాంట్లో ఎడిషనల్ ప్రోటీన్ అంతా మనకి ఎసెన్షియల్. So did I clear the answer? Yeah, thank you. So one more apart from Minar ad కాకుండా మా ఆడియన్స్ కోసం 99 కిచెన్ కోసం ఎవరైతే ఉమెన్ చూస్తారో వాళ్ళకి ఎనీ కిచెన్ టిప్ ఒకటి ఇవ్వండి. కిచెన్ టిప్ ఐ మీన్ షెఫ్ లాగా మీరు ఇప్పుడు బేకింగే ఉంది ఎగ్జాంపుల్, వాళ్ళు కేక్స్ చేస్తున్నారు అనుకోండి, మినార్ ఫ్లోర్ యూస్ చేసి అది మంచిగా పఫీగా రావడం కోసం అలా ఏదైనా మీరు టిప్ ఇస్తారా? రైట్ ఇంగ్రీడియంట్ వాడడం చాలా ఎసెన్షియల్. మనము వెళ్ళి ఏది పడితే అది మార్కెట్లో తీసుకొచ్చేసి కాదు, కూరగాయలు కూడా వారానికి వీలైతే 2 సార్లు వెళ్ళి మార్కెట్లో కొనుక్కొచ్చుకోండి. ఎందుకంటే తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేసి 10 రోజులు 20 రోజులు కాదు, ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ వాడండి. ఫ్రెష్ మీన్స్ హెల్తీ.